ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. ద పీపుల్ ఆఫ్ జూదా కేమ్ టుగెదర్ టు హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్. 2 Chronicles chapter 20 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్యలు వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడి పారిపోతే, ఒంటరైపోతే దాన్ని జయించలేము. అది మనల్ని ఇంకా కృంగదీస్తుంది. దానికి బదులుగా మనము దేవుని సహాయమును కోరాలి. అది కూడా అందరూ కలిసి కోరాలి. ఏక మనస్సుతో ప్రార్థించాలి. అప్పుడు మనము ఆ శోధన నుండి, ఆ భయంకరమైన సమస్య నుండి, ఆ బలహీనత నుండి తప్పకుండా బయటపడతాం. అందులో సందేహం ఏం లేదు. ఈ లోకంలో మనం చూస్తే కొన్ని రకాల యూనియన్లు ఉంటాయి. ఆటో నడుపుకునే వారికి ఒక యూనియన్, డైలీ లేబర్కి ఒక యూనియన్, ఉద్యోగస్తులకు ఒక యూనియన్. ఈ యూనియన్లు ఎందుకండి అంటే, వారికి వచ్చిన సమస్యను లేదా వారికి కావలసిన అవసరాలను వీరంతా ఒక యూనిటీగా వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం వలన వారు వీరి యొక్క డిమాండ్స్కి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. తద్వారా వారికి ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని పొందుకుంటారు. వీళ్ళంతా యూనిటీగా లేకుండానో లేదా యూనియన్లో లేకుండానో వెళ్ళి మాకు ఈ సమస్య ఉందండి అని అడిగితే వాళ్ళని కనీసం పట్టించుకోరు కదండి. ఎక్కడైనా సరే యూనిటీగా ఉండడం బలాన్ని సూచిస్తుంది. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు సంఘంతో ఉన్నావా? యూనిటీగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నావా? అలా ప్రార్థిస్తే తప్పకుండా నీకు వచ్చిన సమస్య నుండి నీవు బయటపడతావు. నీ కుటుంబంలో ఉన్న ప్రతికూలతల నుండి నీకు విడుదల వస్తుంది. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఎదురవుతున్నటువంటి నీకు విరోధమైన పరిస్థితులు, మనుష్యులు నిన్ను ఏమి చేయలేరు. అలా అని ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వినడా అండి అంటే, ఎందుకు విండు? తప్పక వింటాడు. అయితే ఆ సమస్య నీకొచ్చిందా, నీ కుటుంబానికి వచ్చిందా, నీ దేశానికి వచ్చిందా, నీ వ్యాపారానికి వచ్చిందా, నీ ప్రాంతానికి వచ్చిందా అనేది నీవు పరిగణలోకి తీసుకోవాలి. వాక్య భాగంలో మనం చూస్తే యూదా ప్రాంతం మీదకి దండెత్తి శత్రువులు కట్టగట్టుకొని వస్తున్నారు. మోయాబీలను, అమోనీయులను, మెమోనీయులను దండెత్తి వస్తున్నారు. చూడండి, శత్రువులు కూడా యూనిటీగా ఫైట్ చేయడానికి వస్తున్నారు అంటే వారి యొక్క బలాన్ని పెంచుకుంటున్నారు. మనమంతా కలిసి వెళ్దాం, వారేం చేయలేరు, మనము యూదా దేశాన్ని స్వాధీనపరుచుకోవచ్చని ఆలోచన వారిలో కలిగింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా శత్రువుల వంటి సమస్యలు ఒక్కసారిగా కట్టగట్టుకొని మీద పడిపోతాయి. ఒక్కసారి అన్నీ వస్తుంటాయి. అప్పుడు మనము ఏమి చేయలేము, అపవాదికి లోబడతాము అని వాని ఆలోచన. దానిని మనం జయించాలంటే, అపవాది ఆలోచనను మనం వ్యర్థపరచాలి అంటే మనం కూడా యూనిటీగా ప్రార్థించాలి, కుటుంబముగా ప్రార్థించాలి, సంఘముగా ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే వాటిని జయించగలము. ఈ సమస్య రాగానే మొదట యెహోషువఫాతు కలవరపడినప్పటికీ దేవుని సహాయం కోసం అందరూ ఏకం కావాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలని ప్రకటించాడు. ఆలోచించండి, యెహోషువఫాతు తాను కూడా అవసరమైతే ఇంకా 2-3 దేశాల సహాయం తీసుకోనో లేదా వేరే వారికి సపోర్ట్తోనో యుద్ధం చేయొచ్చు. కానీ అలా ఆలోచించలేదు. ఆ దేశ ప్రజలు అంతా భక్తి గలవారు కాబట్టి, రాజు కూడా భక్తితో ఉన్నాడు కాబట్టి వారు యెహోవా సహాయం కోసం కూడుకున్నారు. మనుషుల సహాయం వ్యర్థం అని వారు గ్రహించారు. దేవుని సహాయం కావాలి అని వారు ఏకమయ్యారు. మరే ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎవరి సహాయం కోసం వెతుకుతున్నావు? ఎవరి సహాయము ఉంటే నీకొచ్చిన సమస్యలను నువ్వు జయించగలను అని అనుకుంటున్నావు? అవతల వైపు ఉన్నవారు అధికారంలో ఉన్నవారండి. అలాంటి అధికారుల సహాయం అయితేనే బాగుంటుంది
అటువైపు ఉన్నవారు మమ్మల్ని చేతబడి శక్తులతో బాధ పెడుతున్నారు, నేను అలాగే వారికి చేయిస్తానని అనుకుంటున్నావా? అప్పుల పాలైపోయాను గనుక నేను ఇంకా అప్పు చేసి దాన్ని తీరుస్తానని ఆలోచిస్తున్నావా? నీ సమస్య నుండి బయటపడాలి అంటే నీకు దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి. నీవు నీ సొంతంగా ప్రయాసపడ్డం ఆపు, ప్రార్థించు. కుటుంబంతో కలిసి, సంఘముతో కలిసి దేవుని సహాయం కోసం ప్రార్థించు. తప్పకుండా నీవు విజయాన్ని చూడగలుగుతావు, అద్భుతాన్ని చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు నా తండ్రి యూదావారు ప్రభా మీ యొక్క సహాయమునకు వచ్చి ప్రభా మిమ్మల్ని వేడుకొనగా నా తండ్రి వారికి ఉన్నటువంటి ఆ సమస్యను వారు జయించేలాగున చేసిన దేవానికి స్తోత్రములయ్యా. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచునని సెలవిచ్చిన దేవుడవు అయ్యా. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టనన్నావు ప్రభా. ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటన్నిటి నుండి మాకు విడుదలనిచ్చి జయమిచ్చే దేవుడవు ప్రభా. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభా అయా, మరి తండ్రి సంఘముతో ప్రార్థించే మనసును వారికి దయచేయండి ప్రభా. అయా, కుటుంబంతో కలిసి ప్రార్థించే మనసును వారికి దయచేయండి ప్రభా. అయా, మరి తండ్రి ప్రార్థించుకొని చుండగా తండ్రి మీరే వారి యొక్క మనవులను ఆలకించండి, వారి మొరలకు చెవియొగ్గమని వేడుకుంటున్నాము. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, శక్తిహీనులుగా ఉన్నారో వారికి మీ శక్తిని దయచేయండి. అదే విధంగా నా ప్రభా అయా, మరణ పడకపై ఉండి తండ్రి మీకు మొర పెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి, మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభా, వారికి ఉన్న ఆ కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలు, మరి తండ్రి అపవాది వారిలో కలగజేస్తున్నటువంటి అయా వ్యతిరేకమైనటువంటి పనులు అన్నిటినీ యేసు నామములో లయపరచండి అయ్యా. సమాధాన కుటుంబముగా, ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టండి నా తండ్రి. ఇరుగు పొరుగు వారితో కూడా సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు చదువుకుంటుండగా ఉన్నతమైనటువంటి అయా జ్ఞానమును వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా చెడు స్నేహాల నుండి, అయా చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి నా తండ్రి బిజినెస్ చేస్తున్నారో వారిని మీరు దీవించండి. చేతి పని చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క తండ్రి కష్టార్జితాన్ని దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశమును దీవించండి అయ్యా. ప్రేమ గల దేశముగా, క్షేమం కలిగిన దేశముగా, సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా రక్షణ లేని ప్రతి బిడ్డ
బిడ్డకు రక్షణ దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.